దక్షిణామూర్తి ఎవరో మీకు తెలుసా? ఇతను మరెవరో కాదు, స్వయంగా భగవాన్ శివుడే. కాని ఇక్కడ ఆయన ఒక ప్రత్యేకమైన రూపంలో కనిపిస్తాడు, గురువు రూపంలో, జ్ఞానం అందించే జ్ఞానదాతగా. దక్షిణామూర్తి అంటే దక్షిణ దిశను చూసే శివుడు అని అర్థం. ఆయన వటవృక్షం కింద కూర్చుని 4 చేతులతో, ఒక చేతిలో శాస్త్ర గ్రంథం, ఒక చేతిలో జ్ఞానముద్ర, మరో చేతిలో అక్షరమాల పట్టుకుని శిష్యులకు మౌనంగా ఉపదేశం చేస్తాడు. ఆయన చుట్టూ కూర్చున్న శిష్యులు సనక, సనందన, సనాతన, సనత్కుమారులు. ఆయన బోధనం ఒకటే, నిజమైన సత్యం మనలోనే ఉందని. దక్షిణామూర్తి పూజ గురువారం రోజున చేస్తారు. పసుపు పూలు, బెల్లం పాకం మరియు జ్ఞాన దీపం వెలిగిస్తే బుద్ధి, జ్ఞానం, విద్యాభివృద్ధి కలుగుతాయని చెబుతారు. ప్రసిద్ధ దక్షిణామూర్తి ఆలయాలు కోయంబత్తూరులోని పెరూర్ పతీశ్వరస్వామి ఆలయం, చిదంబరం నటరాజ ఆలయం, కంచీపురం, తిరువన్నామలై, శ్రీశైలం వంటి పవిత్ర క్షేత్రాల్లో ఉన్నాయి. జ్ఞానం, బుద్ధి, శాంతి కోసం దక్షిణామూర్తిని ఆరాధించండి. ఆయనే పరమగురువు.